Hello, hi, and welcome to Head and Shoulders Presents Z Heroes Road to Grand Finale. ఎపిసోడ్స్ అయిపోయిందండి మనకి. ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఈ 16 ఎపిసోడ్స్ ఎలా ఫినిష్ చేశాము, నాకు నచ్చిన టిడ్ బిట్స్ మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. సక్సెస్ అయిన వాళ్ళే హీరోజా? కానే కాదు. మన అందరిలోనూ ఇంటర్నల్గా ఒక హీరో ఉంటాడు. అది మనల్ని బయటికి తీసుకురావడమే మన గొప్పతనం. ఇలా 10 మంది 10 ఫీల్డ్స్లో నుంచి మన జీ హీరోస్కి వచ్చి ఎవరు జీ హీరో అవ్వబోతున్నారో చూద్దాం. ఈ 10 మంది జీ హీరో కంటెస్టెంట్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రామ్ ప్రసాద్ గురించి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్. వచ్చినప్పుడు ఏంటి అసలు ఏది సీరియస్గా తీసుకోవట్లేదు, అన్ని జోక్లు, ఆఫ్ స్క్రీన్ జోకు, ఆన్ స్క్రీన్ జోకు, అసలు ఒక దెర్ వాజ్ నెవర్ అ సపరేషన్ అనమాట. సో ఐ వుడ్ థింక్ హీఈస్ నాట్ రియలీ సీరియస్. ఇది ఎంత కష్టపడి ఇంకో దేశానికి వచ్చి మనం ఇలాగ షూటింగ్ చేస్తున్నాం, తినేంటి సీరియస్గా తీసుకోవట్లేదు అని. కానీ వెళ్ళంగా ఆ హ్యూమర్లోనే చాలా కసి దాగుంది అని తెలిసింది. సెమీఫైనల్స్ వరకు వచ్చి థాయ్ నంబర్స్ కూడా నేర్చుకొని 100 to 100 వచ్చి సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వెళ్ళాడు. రామ్ ప్రసాద్ టైర్డ్ అయిపోయాడు. ఇందాక ఇక్కడ ఉన్నప్పుడు నేనే వెళ్తా, నాకు తెలుసు అన్నాడు. వాళ్ళ టైమింగ్ మామూలు టైమింగ్లో రావట్లేదు వాళ్ళు. బాబు అయిపోయిందమ్మా. సెకండ్ కావాలండి. సెకండ్ కూడా అయిపోయింది. సెకండ్ థర్డ్ కాన్సలేషన్ సర్టిఫికెట్ కూడా రాదు ఇప్పుడు. నీ తలకై ఆ గేమ్ జరుగుతుంది. కొబ్బరికి పెట్టుకుందా ఉండు. ఓకే, కమాన్. సరే, ఇది మా పెళ్లి బ్యాండ్ డ్రెస్. ఈరోజు మ్యారేజ్ ఉంది తాయిలో. సో దానికి క్యాటరింగ్కి వెళ్తున్నాం మేము. సో క్యాటరింగ్ డ్రెస్ ఇది. బ్యాంకాక్ లో మసాజ్ బాయ్, దీస్ ఆర్ మై కస్టమర్స్. ఇండియన్ మసాజ్ ఎలాంటో చూపిస్తారు. దట్ ఇస్ స్మెల్. Music on can, disco on can.
కంపు సాక్స్ నీకు అవసరం అపూర్వ చెప్పండి చెప్తున్నా. అపూర్వ బ్యాడ్ హ్యాబిట్ అంటే నో హైజీన్, నో క్లెన్లీనెస్. గుడ్ అంటే విల్లింగ్నెస్ టు లెర్న్. హీస్ లెర్న్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్కో అండ్ మూస్కో ఈరోజు. మాస్కోకి మూస్కోకి తేడా తెలుసుకున్నావా బాబు నువ్వు? నాటీనా? ఓ అది ఐ డోంట్ థింక్ కెమెరాలో చెప్పు, మేము డిసైడ్ చేస్తాం. he wants to know how many sisters you have and if they are married or not. మేడం నీకు పెళ్ళైందా లేదా? నాకు పెళ్ళైంది మేడం, క్యాజువల్ గా అడిగారు. అడిగా ఏంట్రా ఏం చదువుతున్నావు అంటే అడిగాను. నీకు పెళ్ళయి అందరికి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్ళయిందా లేదా నీకెందుకు? రాంప్రసాద్ గారు వైఫ్ చూస్తున్నారా మీరు? డార్లింగ్ వానరం అంటే ఏంటి? మంకి అది 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 అదే చదివా నేను. వానరం శంఖం వానరం కోతిలో ఉంది అది. వెను తిరిగి చూడడానికి ఏమున్నదో ఆ చెట్టు పైన. వెన్ను తిరిగి వెనకడానికి అన్ని చెట్లు ఉన్నాయా? గాచ్చా. రాంప్రసాద్కి నోట్లో మాటలు రావట్లేదేంటి? రాంప్రసాద్ మేము ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడ ఇక్కడేం బాగుంటుంది, ఇక్కడేమి ఫేమస్ అని క్రాల్ అయ్యేటివి, పాకేటివి, ఎగిరేటివి అన్నీ తిన్నాడు. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బికాజ్ మనం ఒక వేరే దేశానికి వెళ్తే వాళ్ళ ఫుడ్ తిన్నప్పుడే వాళ్ళ కల్చర్ ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఈరోజు నైట్ బాగా ఎక్కువ ఫుడ్ తినేసా మేడం. థాయ్ ఫుడ్ తిన్నాను. ఏదో రకరకాల కప్పలు గిప్పులు తిన్నామంట. అదే మొత్తం ఆయిస్టర్ గీస్టర్ అన్ని వేసేసాడు లోపల. అన్ని ఒకే సూప్లో తాగాడంట. అన్ని డాన్స్ చేస్తున్నాయి కడుపులో. రోజు థాయ్ ఫుడ్ పెడదామండి మీకు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తేజు గురించి. తేజు ఎంత అల్లరి పిల్లైనా అంతకంటే డేరింగ్ ఉమెన్. ఏ టాస్క్ని కూడా నేను చెయ్యను అనకుండా స్పీడ్గా ఉన్నది ఇంతే అయినా 8 feet అన్నట్టు వర్క్ చేసింది. Almost there. Very good. Very good, Teju. Super.
మీద పెట్టారట. గుడ్ జాబ్ గైస్. ఉందా? Reggie's mouth. Yes, nice. Right. Oh, there are numbers, all numbers. कीबोर्ड को पोस्टर 11. I have 11 on me. It's Guys, not this sticking name, at me Telugu to name, say that we it's need not to the right match. place. Come, bring that little one. Teju, come on, break the other one on top. 1 second. Come fast. కింద నేల ఆ కీ ఒకే కలర్లో ఉన్నాయి. నేను ప్రతి దాన్ని చిత కొట్టి చిన్న పీస్ చేసేంత వరకు నాకు కీ దొరకలేదు. నాకే చాలా గిల్టీగా ఉంది. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం ఎందుకు వచ్చిందో చెప్తున్నా కదా. దే జస్ట్ డ్రిల్డ్ అండ్ పుట్ నో. ఐ కాంట్ సీ ద కీ. ఐ హావ్ టు బ్రేక్ ఎవ్రీ పీస్ ఆఫ్ ది ఐస్. సారీ సో సారీ. నా తప్పే. కనిపించలేదు, నేను కూడా వచ్చాను నీ దగ్గరికి. ఐస్ నేను చిన్న ముక్కలన్నీ ఇట్లా పీస్ చేస్తే ఎక్కడో ఒక చోటు ఉంది. ఇందాక ఐస్ లో బ్రేక్ ద ఎంటైర్ ఐస్ టు పీసెస్ బికాజ్ ద డ్రిల్లింగ్ ఏరియా కవర్స్ ద కీ. So you cannot see the key until you break it into pieces. నువ్వు స్విమ్మింగ్ చేయకుండానే స్విమ్ చేసినట్టు. తనకి వాటర్ అంటే చాలా భయం. అంత భయం ఉన్నా కూడా తను సముద్రంలోకి వెళ్ళి ఆ టాస్క్ని ఫినిష్ చేసుకొని వచ్చింది. నేను అనుకున్నాను ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ విల్ బికమ్ జీ హీరోస్ అని. కానీ తన యాటిట్యూడ్తో, తన స్పీడ్తో, తన కమాన్ ఐ హ్యావ్ టు విన్ అట్ ఎనీ కాస్ట్ అన్న యాటిట్యూడ్తో ఫైనల్స్ వరకు వచ్చింది. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఆకర్ష్ బైరముడి గురించి. తను చూడ్డానికి ఎంత స్వీట్ చాక్లెట్ బాయ్ లాగా ఉన్నా టాస్క్ అనగానే పులిలాగా ముందుకు దూక్కొస్తాడు. అండ్ తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ హ్యాండిల్ చేశాడు. సో లెట్స్ వాచ్ ఆకర్ష్.
అది ఏం చేస్తున్నాను వాళ్ళకి అప్పుడు విండ్ ఫోర్స్ కొంచెం ఎక్కువ అయిపోయేసరికి ఐ వాజ్ మిస్సింగ్ ఆన్ ద ఎయిమ్. సో నేనేం చేశాను, ఎక్కువ ఫోర్స్ చేశాను, ఎక్కువ ఆర్మ్ స్ట్రెంత్ యూస్ చేసి ఐ ట్రైడ్ ఫోర్సింగ్ మై ఆర్మ్స్. ఆకాష్ చూసినప్పుడు తన షోల్డర్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యింది. నేను చూస్తున్నంత ప్రకారం ఆకాష్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. తన మటుకు తను అలా పడిపోయి ఉన్నాడు, ఎవరి మటుకు అలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ కనీసం కన్సర్న్ లేదు. ఇండివిజువాలిటీ గేమ్ ఒకటే, ఓకే పర్లేదు, కానీ ఒక గ్రూప్ అయ్యాక ఎలా అండి ఒక మనిషిని పట్టించుకోకుండా ఉంటారు వాళ్ళు? ఆకర్ష్ గురించి గుడ్ అంటే అందరితోనే చాలా కలిసిమెలిసి ఉంటాడు అండ్ హీఈస్ వెరీ స్పోర్టివ్ దట్ వే. బ్యాడ్ ఏంటంటే ఓమ్మ బాబాయ్ కోపం ఎక్కడ ఉంటుంది, ముక్కు మీద ఉంటుంది. ఎలా కోపడతాడంటే ఓ మై గాడ్, నేను ఆ అవతారం చూడలేను. సో ఇంకా నాటి ఏంటంటే రాధే కృష్ణ మురారి, ఆ కళ్ళు చాలా నాటీగా అనిపిస్తాయి నాకు. నేను రాగానే తను ఫస్ట్ చెప్పిందే సృష్టి గురించి. ఏమని? తనకి ఇక్కడ రాగానే ఫస్ట్ నచ్చిన అమ్మాయి తన అంట, నా దగ్గరనే చెప్తున్నాడు. రాధే కృష్ణ మురారి, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటా. నేను అంటే ఐ లైక్ ఎవ్రీబడి అంటే అందరు. అయితే సృష్టి పేరు ఎందుకు చెప్పలేదు? అదే నా పేరు ఎందుకు చెప్పలేదు? నేను అడిగాను రాగానే, అందరిలో బాగా కలిసిపోయావా, ఎవరు నీకు మంచిగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే, నాకు అందరిలో ఫస్ట్ నచ్చిన సృష్టి అనే సృష్టి పేరు చెప్పాడు. ఎందుకు తేజు పేరు, సునంద నేనున్నాను, మేము ఎవరో నచ్చలేదేమో నీకు. అంటే మేము మమ్మల్ని రోజు చూస్తాడు, బోర్ కొట్టేసాం. మేము బోర్ కొట్టేసామా? ఇంత హైటు ఇంత స్ట్రెంగ్త్ ఉండి కూడా ఎందుకో తను ఆ వాటర్ స్పోర్ట్లో మటుకు భయపడ్డాడు, జంకాడు, ముందుకు వెళ్ళలేకపోయాడు. జనరల్గా కొంతమందికి వాటర్ అంటే చాలా భయం ఉంటుంది, కానీ మన సృష్టి మటుకు ఎంత ఎక్సైటింగ్గా yes I want to do this అని టుపిక్కని మునిగిపోయింది.
వాళ్ళేంటి అక్కడే ఉన్నారు? Apurike Srishti was almost dead and she had panic attacks is what I feel. She had nervous, she was nervous. రెండు కాళ్ళకి కట్టిన తర్వాత స్విమ్మింగ్ చేయడం అన్నది ఇంపాసిబుల్ అని తెలిసింది. నాదైతే చాలా ఎక్సైట్మెంట్ నుంచి అడ్వెంచరస్ టాస్క్ నుంచి చాలా బ్రతుకుల్లో ఉండే టాస్క్ అయిపోయింది. సో నాకేమో ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నరకం కనిపించింది ఒక షాట్. సృష్టి నాట్ జస్ట్ బ్యూటీ బట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. తను ఏం చేసినా నాకు ఇది నా వల్ల కాదు అనకుండా, యూజువలీ బ్యూటీ క్వీన్స్ అలాగే చెప్తారు. అలా కాకుండా తను కూడా మిగతా కంటెస్టెంట్స్ తోటి ఈక్వల్గా ఫైట్ ఇచ్చింది. What does it mean? What is Shopping. it means? Did you go shopping already? Yeah. That is what it means? That means Thai, you know. In Thai, it's- Kun dai pai go shopping already. Did you Yeah. go shopping already? Yeah. That's the meaning, right? Yeah, together. Yeah. Thank okay. you so much. బేసిక్గా నేను కలర్స్ మిక్స్ చేస్తున్నాను అండ్ తేజు ఏమో పెయింటింగ్ చేస్తుంది బికాస్ షీఈ్ వెరీ గుడ్ అట్ పెయింటింగ్. నేను బ్యాలెన్స్గా ఉండాలి, నాకు అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పడ్డానంటే ఆ స్పీడ్లో అండ్ ట్రక్ ఫ్లోరింగ్ కూడా చాలా రఫ్గా ఉంది. అందుకే బ్యాలెన్స్ చేసుకుంటూ టాస్క్ని కంప్లీట్ చేయడమే నా ప్రైమ్ ఫోకస్గా పెట్టుకున్నాను. సార్ లాస్ట్ ఒక్క డాన్స్ ఉందా, చేసి వెళ్ళిపోదామండి. సరే కానీ డాన్స్ మాస్టర్ పిలవండి. బాక్స్లో పడుకొని తన మీద ఎన్ని యానిమల్స్ వేసినా అసలు నిజంగా బుద్ధలాగా ఉంది అంటే తనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో తెలుసుకోవాల్సిందే. బిగినింగ్ నుంచి విన్ అయినా అవ్వకపోయినా తను ఒక మంచి యాటిట్యూడ్ తోటి ఉండేది.
సెమీఫైనల్స్కి వచ్చేసరికి ఒక చిన్న మిస్టేక్ వల్ల తను ఓడిపోయింది. తను అంత బాధపడడం చూడ్డానికే చాలా మనసు కష్టం అనిపించింది. చెప్పి ఏడవట్లేదు. నేను నా సిల్లీ మిస్టేక్స్ వల్ల కొంచెం వెనకాల ఉండిపోయానని చెప్పి నా చేతిలో నుంచి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకు కొంచెం బాధ అందుకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు నేను ఐఎమ్ కేపబుల్ ఆఫ్ నాట్ ఫర్ గెటింగ్ ద నంబర్స్. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ నాట్ అవి వెళ్ళకుండా ఉండటం నా చేతిలో ఉండేది. నేను చిన్న సిల్లీ మిస్టేక్స్ చేశాను కాబట్టి నాకు బాధగా ఉంది. ఇట్స్ నాట్ క్రైయింగ్. ఐ రియలీ వాంట్ టు బీ ఇన్ ఫినాలే. నాకు అది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ సునంద గురించి మాట్లాడుకుందాం. తను టీవీ సీరియల్స్లో విలన్గా చేసిన తన హార్ట్ మటుకు అంత సున్నితంగా ఉంటుంది. చూడ్డానికి టాస్క్ మాస్టర్లా అనిపించిన చాలా సెన్సిటివ్. తన విషయానికి వచ్చేసరికి తప్పు అంటే ఎవరనేది చూడదు, తాట తీస్తుంది. టాపిక్ అబౌట్ టాస్ దే ఆర్ గోయింగ్ ఫస్ట్. సింపుల్ యాజ్ దట్. ఎవరు చెప్పారు? హౌ కెన్ యు డిసైడ్? వాట్ నాన్సెన్స్. మేము ఫస్ట్ వెళ్ళట్లేదు, మీరేం చేస్తారో మీ ఇష్టం. ఉంటే ఫస్ట్ వెళ్ళి గెలవండి. మేము ఎన్నిసార్లు వెళ్ళినా గెలుస్తున్నాం. దమ్ము ఉంటే వెళ్ళి చేయి మరి. కాదు, ప్రతిసారి ఫోటోస్ వెళ్ళి మేము గెలుస్తున్నాం. నీకు దమ్ము లేదా? నాకు దమ్ము లేదా? దమ్ము అస్సలు లేదు. నువ్వు వెళ్ళి ఆడు. ఫస్ట్ వెళ్ళి ఆడు. లేదు కాబట్టి టాస్ అంటున్నావు నువ్వు. దమ్ము లేదు ఫోర్ కాబట్టి టాస్ టాస్ అంటున్నాడు. గెలిచావుగా. మరి ఇప్పుడు ఏం ప్రాబ్లం? గెలుస్తున్నావు, కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు. వెళ్ళు. మరి వెళ్ళు. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? నువ్వు కామ్ అయిపోతే మాట్లాడు. నేను కామ్ అవ్వను. ఎందుకు అవుతా? ఎందుకు అవ్వాలి? అయితే నేను మాట్లాడొద్దు. నేను మాట్లాడను. సరే వెళ్ళు. అవసరం లేదంటే ఎందుకు మాట్లాడుతున్నావు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు బేగ్ కింద చేయి. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడు కరెక్ట్ గా. మాట్లాడతా. నువ్వు ఇలాగే మాట్లాడు. ఇంట్లో మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళతో నాతో కాదు. You don't overact to me. Get lost. I don't have to get lost. Get lost. తను ఎంత హెల్త్ బాగాలేకపోయినా, బీపీ డౌన్ అయిపోయినా, ఒక రోజు అయితే చాలా టెన్షన్ పెట్టింది మమ్మల్ని. అంబులెన్స్ వచ్చి తన వైటల్స్ అన్నీ చెక్ చేసి వీ హ్యాడ్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ హర్. Sunda, you okay? Okay, move. Medic is here, move. BP. Check her blood pressure, please. Kaal కింద పెట్టి shoes తీ. Everybody move out, so there's no air, please. సునంద ఐస్ బ్రేకర్ ఎపిసోడ్లో తన స్ట్రాటజీ వల్లే తను విన్ అయిందండి. Go. మిలింద్ చాంద్వానీ
అతన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఏ టాస్క్ ఇచ్చినా రెడీ అని వెళ్ళిపోవడానికి. తెలుగు రాదనే తప్ప ఆ రాంది కూడా ఎలా రాబెట్టుకున్నాడో మీరు తన్ని షోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఎక్కడా వెనకాడకుండా ఎన్ని దెబ్బలు తగిలినా ముందడుగు వేస్తూ హీ రియలీ కంపీటెడ్ ఫర్ జీ హీరోస్. English, ma'am? A little bit of English. Mewan, Chunkin, Arhan, Klang, 139. Location, please. Well, honestly, I kissed them because I liked their strategy. Go! ఫేస్ నీళ్ళ లోపలికి వెళ్ళాలి. Oh shit, flag heavy. Last one, yes, yes. Kiss it quick. Kiss it quick. That's all. Leave it. Good job, good job. ఒక బ్యాడ్ యాక్సిడెంట్లో తను మొత్తం కాలిపోయినా ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, వీ హ్యావ్ టు షో వాట్ అ జీ హీరో ఇస్ అని ముందడుగు వేశాడు. Shit! Got fire. Sand in your hand. Fire accident. Fools! My whole hair got burned. అండ్ ఈ 10 మందిలోనూ తన హైట్ టు బిల్డ్ టు అడ్వాంటేజ్గా తీసుకొని ద వన్ అండ్ ఓన్లీ 2 గరుడా విన్నర్ Garuda winner is Milan. నెక్స్ట్ మనం అనుదీప్ గురించి మాట్లాడదాం. తను మటుకు తన కొరియర్ బాయ్లా వాడుకున్నాడని అనుకున్నా తను ప్రతి టాస్క్లోనూ చాలా హెల్ప్ చేశాడు. ఈక్వేషన్స్ జరిగిన టాస్క్లో తన వల్లే వాళ్ళు విన్ అయ్యారు కూడా. రైట్ 5 ఉందా ఈరోజు యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఐ వాజ్ నాట్ రెడీ టు గో ఫస్ట్, బట్ తేజు డిసైడ్ అయిపోయి లెట్స్ గో ఫస్ట్ అని చెప్పి తను డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఎవ్రీబడి ఫాలోడ్. Why didn't you stop yourself from telling like నేను వెళ్ళను అని? Nobody stopped you. Bro, అన్ని చెప్తున్నా. Let him finish. Let him finish. Okay. గత జరుగుతున్న టాస్క్లు అన్నిట్లో నేను కాంప్రమైజ్ అవుతూ వస్తున్నాను. ఫస్ట్ టాస్క్ అందరు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఓకే డన్. సెకండ్ నాకు బ్లైండ్ ఫోల్డ్ పెట్టి చేయడం నాకు ఇష్టం లేకుండే, ఓకే అన్న నువ్వు పెట్టారు కదా బ్లైండ్ ఫోల్డ్ పెట్టారు, నేను ఆర్గ్యూ చేయకుండా బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుని ఫైర్ టాస్క్ ఏదైతే ఉందో అది చేశాను, ఓకే. ద థర్డ్ టాస్క్ పెయింటింగ్లో కూడా నాకు డెలివరీ బాయ్ అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ డెలివరీ చేయకుండా కాకుండా ఇంకొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఏదైనా ఉంటే నేను చేయగలను. capable of doing any task, any stunt, anything. మేము ఒకటి చెప్తాము, ఈ టీంలో 4 of us 5 of us ఎవ్రీ టైమ్ వెన్ వీ హ్యావ్ అంటే మాకు ఏదైనా డిస్కషన్ వచ్చినా ఒక టాస్క్ చెప్పినా ఫస్ట్ అనుదీప్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అండ్ మేము తనకు అనుకూలంగా చేయాలని వీ కాంట్.
అందరూ వాళ్ళ స్ట్రెంత్ చూపించాలి ఎండ్ ఆఫ్ ది డే కదా. ఫ్రస్ట్రేట్ అయ్యానా? పోనీ అందరినీ అడుగు. యు గెట్ హైపర్. ఎంత కష్టపడినా సంహౌ అన్లక్కీలీ తన్నే ఫస్ట్ ఇంటికి పంపించాల్సి వచ్చింది. ఇది చేస్తానని నేను మామూలుగా మాట్లాడినా కూడా నేను ఏదో కొట్లాడేస్తున్నాను అదని నన్ను చాలా చాలా కార్నర్ చేసి నేను చాలా డిప్రెస్గా చాలా స్ట్రెస్కి కూడా గురయ్యాను. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. నేను చాలా క్విక్ రన్నర్, నేను చాలా క్లైంబ్ బాగా చేస్తాను. ఐ హ్యావ్ ఎవ్రీ ఎబిలిటీ టు డూ ఆల్ దిస్ టాస్క్. సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నాకు అవకాశం ఎవరైనా ఇస్తే నో, I disagree. Of course, you ma'am. have to command it. Of course. You have to demand it. You have to grab it. లైఫ్లో కూడా నువ్వు ఇలాగే వెనకబడిపోతావు. వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, వీళ్ళు మోటివేట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది అనవసరం. లాక్కొని పరిగెత్తాలంతే. హైట్ పర్సనాలిటీ ఉన్నవాడు కాబట్టి మేమందరం తన్ని టార్జాన్, సెల్ఫీ స్టిక్, క్రేన్ అని పిలిచేవాళ్ళం. ఇంకెవరో కాదండి, మన సామ్రాట్. సామ్రాట్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఏది ఒక్క టాస్క్ కూడా నేను చెయ్యను అనకుండా ప్రతిదీ చేసి వాటర్, ఫైర్, ఎయిర్ అని ఏది చూడకుండా స్ట్రెస్ మీద కూడా తను సపోర్ట్ లేకుండా ఎంత ఈజీగా కనిపించేటట్టు చేశాడు. బట్ రియలీ దే ఆర్ వెరీ లైఫ్ రిస్కీ స్టంట్స్ అన్నమాట. రాయి వచ్చింది కార్డ్ బదులు. నా ఆర్మ్ పవర్ని ట్రస్ట్ చేసేసి నాకు షూటింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు మా టీం. సో ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు హిట్టింగ్ ద పెయింటింగ్. సామ్రాట్ చెయ్యి ఇంత పెద్దగా ఉంది, ఒక క్రేన్ లాగా. సో ఆబ్వియస్లీ హీ వాజ్ అట్ అడ్వాంటేజ్ టు హిట్ ఎవ్రీ వన్. దానికి యానిమల్స్ అంటే చాలా భయం. రెప్టైల్స్ ఎపిసోడ్లో చూసే ఉండుంటారు మీరు, ఎంత భయపడ్డాడు. అయినా కూడా నేను చెయ్యాలి అని చెప్పి దాన్ని కూడా అధిగమించాడు. నేను నిజంగా అనుకున్నాను ఫైనల్స్ వరకు వస్తాడేమో సామ్రాట్ అని, కానీ సెమీఫైనల్స్ ముందే ఇంటికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఓటింగ్లోనే 3 ఓట్లు పడంగానే నాకు అర్థమైంది దిస్ గేమ్ ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ కాంట్ డూ దట్. అంటే నా కాంపిటీషన్ లైక్ ఐ వాంట్ టు గివ్ అ టఫ్ ఫైట్ ఇన్ ద ఫైనల్ ఆల్సో ఇఫ్ ఐ హ్యాడ్ 2 Garuda powers. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ గేమ్ అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ లవ్లీ స్టఫ్ ఇన్ దిస్ షో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది విద్యులేఖ గురించి. తను ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా మేము బుజ్జమ్మ అనే పిలుచుకునేవాళ్ళం. మా కంటెస్టెంట్స్ అందరికీ తను ఒక నిజమైన క్యూటిఫై లాగా ఉండేదన్నమాట. తీసుకురా
మొత్తం గరుడ పంచి తీసుకోరా. You on my side. మన మొత్తం టీం చెప్పారు that if you see me ఏదో ఒక చైనీస్ షాప్ లో ఒక బొమ్మలాగా ఉందంట. అది ఎలా అంటే only 500 baht. Always in a positive spirit, always ready for a fight, always ready for anything. కానీ టాస్క్ విషయానికి వచ్చేసరికి మాకంటే పెద్ద టాస్క్ మాస్టర్ అయిపోయేది. ఆ టెన్షన్ అంతా తన మొహం మీదే కనిపించేది. తను ఆ యానిమల్స్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మటుకు తను అరిచే అరుపులకి ఆ బుజ్జి బుజ్జి యానిమల్స్ భయపడిపోయాయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అపూర్వ గురించి. తను చూడ్డానికి ఎంత సైలెంట్గా క్వైయట్గా లాగా ఉన్నా టాస్క్ విషయానికి వచ్చేసరికి వండర్ ఉమెన్ అయిపోయేది. ఫస్ట్ ఎపిసోడ్లోనే అందరి చేత వావ్ 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 అని అనిపించుకొని నెక్స్ట్ 3 ఎపిసోడ్లలో లేకపోయినా షీ కేమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. కిస్ మీ బేబీ స్టంట్లో తను సామ్రాట్తో కలిసి ఎంత కూల్గా చేసిందో అసలు ఆ యానిమల్స్తో ముద్దు పెట్టుకోవడం. బాబోయ్ చూడండి. అపూర్వ అంత బాగా ఆడినా కూడా 3 ఎపిసోడ్స్లో లేదు కాబట్టి తనే ఫస్ట్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అందరికీ విన్ అవ్వాలని ఉంది. ఆ పాయింట్లో ఏం అనిపించిందో చేశారు. అండ్ యూ గాట్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ డెసిషన్. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అంత స్పోర్టివ్గా తీసుకున్నందుకు. 10 మంది జీ హీరో కంటెస్టెంట్స్తో మొదలుపెట్టిన ఈ షో లాస్ట్కి 2 మిగిలారు మన ఫైనల్ ఎపిసోడ్లో, రామ్ ప్రసాద్ and Tejasvi. We have to go into the finals with only 2 participants. Our 2 participants ఎవరు అంటే రామ్ ప్రసాద్ and Teju. వీళ్ళిద్దరిలో ఎవరు జీ హీరో అవుతారు మీకు చూడాలని ఉంది కదూ. చూద్దాం. Next week, same time. Antavarku, good night, take care, and love you all.